మొన్న 5 రోజుల కిందట బాసర సరస్వతి అమ్మవారి గుళ్ళే దొంగోడు వాడి హుండీ వలగొట్టి పైసలు ఎత్తుకపోయిండు అన్న వార్త చూసింటిమి కదా. అగో ఆ దొంగోడిని దొరకబట్టిరట పోలీసోళ్ళు. అయితే ఆ దొంగోడిని తెలివి చూడుర్రి, సెక్యూరిటీ డ్యూటీలు ఉన్న 2 హోంగార్డుల పక్క నుంచే గుళ్ళెకు పోయి హుండీని వలగొట్టిండట. అదేదో సినిమాలో బ్రహ్మానందం చేసిన దొంగతనమే యాదొస్తుంది ఆ సీన్ చూస్తుంటే. సేమ్ టు సేమ్ వినోదం సినిమాల ఏవిఎస్ ముంగట్నే ఇంట్లోన్న సొమ్ములన్నీ కొట్టేసిన బ్రహ్మానంద సీనే యాదొస్తుంది. బాసర అమ్మవారి గుళ్ళే వాటకి దొంగని కథ చూస్తుంటే ఇగో ఈడ 2 హోంగార్డులు కుర్చీలు వేసుకొని నిమ్మలంగా కూర్చున్నారు కదా. ఇటుపక్కకి వెళ్ళి పోతుండు చూడు, వీడే మొన్న వడ్డ దొంగోడు. వీళ్ళ ముచ్చట్ల వీళ్ళు ఉంటే వాని పనిలే వాడు పోతూనే ఉండు. ఏం ముచ్చట పెట్టుకుంటున్నారో కానీ పక్కకి వెళ్ళి ఒక దొంగోడు పోతుండన్న సోయి కూడా లేదు ఈ ఇద్దరికి. ఇంకేంది మంచిగా లోపడి వేయండు, పని కానిచ్చిండు. ఇక ఈ దొంగతనాన్ని ఇజ్జత్కే సవాల్ లెక్క తీసుకున్నారు నిర్మల్ పోలీసులు. జిల్లా ఏఎస్పీ అక్కడ సిఐ ఎస్ఐలతో కలిసి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకుని దొంగోడు ఏడంగొచ్చిండు ఎట్టబోయిండన్న వీడియోలన్నీ తీసి చూసి 4 రోజులనే దొరకబట్టిరు. పోలీసుల వెనక దస్తి కట్టుకొని నిలబడ్డాడు చూడు, ఆ దొంగోడు వీడేనట, నిజామాబాదోడట. బండి మీద వచ్చి హుండీ దోసుకపోయి ఒక రోజు సొంతూరులో ఉండి ఇంకోనాడు లాడ్జీలు ఉండేనట. అయితే ఈ దొంగతనం స్టోరీలో హైలైట్ ఏంటంటే 4 రోజుల్లోనే సెకండ్ టైం మళ్ళా గుళ్ళె దొంగతనం చేద్దామని మళ్ళా బాసరకే బండి వేసుకొని వచ్చినట్ట వీడు. అగో అట్లా పోలీసుల పని ఇంకెంత అలకగైంది. కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర వచ్చినప్పుడు మన పోలీసులు ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. కొట్టేసిన సొమ్ములన్నీ రూపాయి లెక్కేసి ముక్కు విండి వసూలు చేసిరట. ఇంక్లూడింగ్ ఎత్తుకపోయిన పైసలతో కొన్న ఈ కొత్త ఫోన్తో సహా. ఇగో ఇదే ఆ ఫోను. ఇగో ఫోన్ పక్క పట్టే ఒక గుండ్రాయి కూడా ఉంది చూడు, గుళ్ళే కొబ్బరికాయలు వలగొట్టే రాయట అది. దాంతోటి హుండీని వలగొట్టినట. కానీ రాత్రి 10:30 దాటినాక గుళ్ళెకి వచ్చినా ఎవ్వరు గుర్తుపట్టలే. పక్కకి వెళ్ళిపోతున్నా పట్టించుకోలే విన్ని. అందుకే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి సెకండ్ టైం ఛాన్స్ తీసుకుందామని చూసిండు. కానీ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోకుండా సీసీ కెమెరాలు పట్టించినాయి. ఆ యాళ్ళ డ్యూటీలు ఉన్న 6 హోంగార్డులను జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిరట. కానీ అంతమంది కంటే పడకుండా వచ్చి హుండీని వలగొట్టి పైసలు కొట్టేసిండంటే వీడు మామూలు దొంగోడు కాదుపో. వీడిని కనుక పోలీసు వాళ్ళు మళ్ళీ ఇడిచిపెడితే మాత్రం, జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటే మాత్రం కెరియర్ లో అద్భుతమైన గ్రోత్ చూపేటట్టే ఉండు. ఎందుకన్నా మంచిది వీని మీద ఒక కన్నేసి ఉంచితేనే మంచిగా.